ఇప్పుడు 16వ కీర్తన వినండి. మెస్సియా పునరుత్థాన కీర్తన ఇది. మధురమైన అర్థవంతమైన కీర్తన. 16 నుండి 24 కీర్తన వరకు అన్నీ క్రీస్తును గురించిన ప్రవచనాత్మకమైన సత్యాలతో నిండి ఉన్నాయి. విశ్వసనీయులైన యూదా శేషిత ప్రజల స్థితిగతులు శ్రావ్యంగా వీటిలో వర్ణించబడినాయి. ఇంతవరకు ఇది 3వ మెస్సియా కీర్తన. 16వ కీర్తనలో క్రీస్తు యొక్క జీవితము, మరణము, పునరుత్థానము మూడూ ప్రస్తావించబడ్డాయి. అంతేకాదు ఆయన ఆరోహణం పేర్కొనబడింది. కొత్త నిబంధనలో 3 చోట్ల ఈ కీర్తనల్లో నుండి పునరుత్థానం ఉదహరించబడింది. దావీదు రసిక కావ్యమని దీనికి శీర్షిక. దీనినే హీబ్రూ భాషలో మిక్తాం అంటారు. బంగారు నగ అని కూడా దీనికి మరో అర్థముంది. 16వ కీర్తన మొదటి వచనం, దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. మానవుడెంత, అతని తాహతు ఎంత. అయితే యేసు స్వచ్ఛందంగా మానవుడయ్యాడు, దేవదూతల కంటే తక్కువ అయ్యాడు. మానవుడు దీనికి గాను దేవునికి ఎంతో కృతజ్ఞుడై ఉండాలి. మానవుడై అవతరించిన యేసుదేవునికి నేను చెంది ఉన్నాను. యేసే నా శరణం, నన్ను కాపాడేవాడు ఆయనే. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాకు నేను మనవి చేస్తాను. యేసు ప్రభు అని ఆయనను సంబోధించేవారలారా, ఆయన ప్రభువైతే ఆయన చెప్పినట్లు చేస్తున్నారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనానికి మీ జవాబేమిటి? ఆ దినమందు అనేకులు ఆయనను చూచి అంటారు, ప్రభూ, మేము నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అప్పుడాయన అంటాడు, నేను మిమ్ములను ఎన్నడూనూ ఎరుగను. అక్రమము చేసేవారలారా, నా వద్ద నుండి పారిపోండి. 16వ కీర్తన 3వ వచనం, నేను ఇలాగంటాను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకణ్ణి అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. వారర్పించే రక్తపానీయార్పణలు నేనర్పించను, వారి పేర్లు నా పెదవులనెత్తను. దాగోను బయలుదేవతల అర్పణలు హేయమైనవి. అయితే యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నీవే భాగమును కాపాడుతున్నావు. మనోహర స్థలాలలో నాకు పాలు ప్రాప్తించింది. శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగింది. నా స్వాస్థ్యం, అది నాకివ్వబడింది, అది నాది. అది నా పాత్ర, పానీయం, దాన్ని నేను అనుభవిస్తున్నాను. ఆయన స్వాస్థ్యంలో ఎంత నీవు అనుభవిస్తావో అంతవరకే అది నీది అవుతుంది. అదే నీ పానీయ భాగం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, గొర్రెలకు జీవము కలగాలని, అది సమృద్ధిగా కలగాలనే నేను వచ్చాను అన్నాడు యేసు ప్రభు. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అన్నాడు, మీ యందు నా సంతోషము ఉండాలని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఇది మీకు చెబుతున్నాను. 16వ కీర్తన 7వ వచనం, నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతిస్తాను. రాత్రి ఘడియల్లో నా అంతరింద్రియం నాకు బోధిస్తున్నది. నిద్రపట్టనప్పుడు స్తుతి మంచి చిట్కా. 8వ వచనం నుండి కొత్త నిబంధనలో ఉదహరించబడిన మాటలున్నాయి. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుతున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు. నేను ఏమాత్రము కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషిస్తున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసిస్తున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. జీవమార్గాన్ని నీవు నాకు తెలియచేస్తావు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషమున్నది. నీ కుడి చేతిలో నిత్య సుఖములున్నాయి. పేతురు తన పెంతెకోస్తు ప్రసంగంలో ఈ వాక్య భాగాన్ని ఉదహరించాడు. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 25 నుండి 31 వచనం వరకు
దావీదు సమాధిని చూపుతూ పేతురన్నాడు, సహోదరులారా, మూలపురుషుడైన దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు. అతని సమాధి నేటి వరకు మన మధ్యనే ఉన్నది. అతడు ప్రవక్త గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకణ్ణి కూర్చోబెడతాను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాడు. 16వ కీర్తనను ఆధారం చేసుకొని ఆత్మపూర్ణుడై భక్త పేతురు చేసిన పెంతెకోస్తు ప్రసంగం అద్భుతమైన ఫలితాలనిచ్చింది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. ఈ కీర్తన 8వ వచనంలో యేసు జీవితం, 9వ వచనంలో యేసు మరణం, 10వ వచనంలో యేసు పునరుత్థానం పేర్కొనబడినాయి. 16వ కీర్తనలో సంపూర్ణ సువార్త ఉంది. దేవునికి స్తోత్రం. పాఠం సమాప్తం. మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిహిత సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.